హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక, సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకే సీఎం రేవంత్ రెడ్డి. ఆన్లైన్ బుకింగ్లో మార్పులు, ప్రతి రీచ్ దగ్గర 360 డిగ్రీల కెమెరాలు, ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలి, గనులు ఖనిజాలపై శాఖపై సీఎం రివ్యూ. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని చెప్పేసి రీచ్ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టాలని అధికారులు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను ఉచితంగా అందించేలా, సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి సూచించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ తన నివాసంలో గనులు ఖనిజాభివృద్ధి శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉన్నతస్థాయి సమావేశం అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి సంబంధించి కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. హైదరాబాద్లో పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యత హైడ్రాకు అప్పగించారు. ఇసుక మాఫియాకు సహకరించే అధికారులపై వేడి తప్పదని హెచ్చరించారు. ఆ విషయంలో ఎవరిని ఉపేక్షించబోమని, అవసరమైతే తానే స్వయంగా అకస్మాత్తుగా తనిఖీలు చేపడతామని చెప్పడం జరిగింది. వెహికల్కు ట్రాకింగ్ సిస్టమ్. ఇసుక రవాణా చేసే వాహనాలకు ట్రాకింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించారు. ఆన్లైన్ బుకింగ్ విధానంలోనూ పలు చేంజెస్ చేయాలని, ఆఫీస్ టైమింగ్స్లో బుకింగ్ చేసుకునేలా బుకింగ్ వేళలను మార్చాలని చెప్పి సూచించారు. బ్లాక్ మార్కెట్ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. మొత్తానికి అయితే ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉందో, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఎదురు చూస్తున్నారో వారికి ఉచితంగా 8 ట్రాక్టర్లు ఇసుక అయితే పంపిణీ చేయాలని చెప్పేసి అధికారులు అయితే ఆదేశించారు. ఏదైతే ఇసుక అక్రమ రవాణా ఉంటుందో దాన్ని అరికట్టి అక్కడ ఏవైతే రీచ్లు ఉంటాయో ఇసుకకు సంబంధించి అక్కడ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి అధికారులు అయితే ఆదేశించారు. చూద్దాం మరి ఎంతవరకు పాసిబుల్ అవుతుంది, ఎంతవరకు సక్సెస్ఫుల్గా ఈ పేదవాడికి ఇసుక అందుతుందని మనమైతే చూడాల్సిందే. ఇది ప్రజెంట్ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మన ఉచితంగా ఇసుకకు సంబంధించి అప్డేట్. ఏదైనా అప్డేట్ ఉంటే మరొక వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.